మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన ఈ 5వ నెల ఈ 2వ ఆదివారం ప్రార్థనలో ఆదివారం ఆరాధనలో పాల్పొంపులు పొందిన దేవుని బిడ్డలైన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఎంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడిన దేవునికి ఒక క్షణం అందరూ 2 చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. మనం బ్రతకడానికి అవసరమైన మాట, మన ప్రాణాత్మ దేహాలు తెప్పడలడానికి ఉపయోగకరమైన మాట. ఆయన మాటే మనకు జీవం, ఆయన మాటే మనకు ఆశీర్వాదం, ఆయన మాటే నిత్యం మనకు ఆధారమై ఉంది. ఆటి జీవము కలిగిన వాక్కు దేవుడు మనతో మాట్లాడునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. గడిచిన 2 వారాలు ఒక మాటను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుని ఉద్దేశాలు సమాధానకరమైనవే తప్ప హానికరమైనవి కాదు అని. ఆ దేవుని ఉద్దేశాల్లో ఉన్నటువంటి చివరి మాటని ఈ పూట మనం ధ్యానం చేయబోతున్నాం. మరొకసారి మీకు ఆ మాటలు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి 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 దేవుని ఉద్దేశాలు సమాధానకరమైనవే తప్ప సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైన ఉద్దేశాలు ఎంత మాత్రము కావు. ఆమెను చెప్పండి. ఈ మాటను నేను చదివినప్పుడల్లా, గడిచిన రాత్రి కూడా ఇదే మాట నేను చదివినప్పుడు దేవుడు నాకు ఆలోచన ఇచ్చింది ఏంటంటే, నేను మిమ్మును గురించి ఏదైతే ఉద్దేశాలు ఉద్దేశించానో అది నేను ఎరిగా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం చదివిన నాతోనూ అదే మాట్లాడతాడు, వింటున్న మీతోనూ అదే మాట్లాడాలి. ఈ వాక్యం మీరింటికి వెళ్ళి చదివిన తర్వాత అయినా మీతో కూడా దేవుడు మాట్లాడే మాటలు సమాధానకరమైన మాటలుగా మార్చబడునుగాక. ఎందుకని దేవుని ఉద్దేశాలు సమాధానకరంగా ఉంటాయి? ఎందుకని దేవుని ఉద్దేశాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి? దేవుని ఉద్దేశాలు ఎందుకని కొన్నిసార్లు మనకి కష్టతరంగా ఉంటాయి? దేవుని ఉద్దేశాలు కొన్నిసార్లు మనకి ఆయాసకరంగా ఉంటాయి. దేవుని ఉద్దేశాలు కొన్నిసార్లు మనకు ప్రాణం మీదకి వచ్చినట్లుగా ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మును గురించి ఉద్దేశించిన ఉద్దేశాలు నేను ఎరుగుదును, కానీ అవి మీరు అనుకున్నట్లుగా ఇప్పుడు మీకు ఉపయోగకరమైన ఉద్దేశాలుగా లేవు. ఇప్పుడు మీకు అవసరాలు తీరే ఉద్దేశాలుగా లేవు. ఇప్పుడు మీకు అవి మీకున్న సమస్యలు తొలగే ఉద్దేశాలుగా లేవు. తర్వాత రాయబడిన మాట తెలుసా, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. ఆమెను చెప్పండి. దేవుడు చేసే ప్రతి పని, దేవుని ఆలోచన ప్రతిదీ మనకి సమాధానకరమైందే, కానీ అది మనకి ఇప్పుడు జరగదు. ఎన్నో సమస్యలు మన తల మీద ఉంటాయా, ఎన్నో ఇబ్బందులు మన చుట్టుముట్టు ఉంటాయా, తెల్లవారితే ఏమవుతుందో అనేటువంటి ఆందోళన మనం ఉంటామా? కానీ దేవుడు అంటాడు, నాకు తెలుసు నీ పరిస్థితి, నేను నిన్ను గురించిన ఉద్దేశాలు వేరు, అది నేను ఎరిగే ఉన్నా. అయితే ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కష్టం అని, ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు, ఈరోజు అనుకుంటున్నావు శ్రమ అని, ఈరోజు నేను మనం అనుకునేది ఏంటంటే నా పని అవ్వలేదు అని. ఎన్నో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నావు, ఎంతో కాలం నుంచి శ్రమిస్తున్నావు, ఎంతో కాలం నుంచి కష్టపడుతున్నావు, ఎంతో కాలం నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నాం వస్తున్నాం, ఏ మేలు కలగల, ఏ ఆశీర్వాదం పొందుకోలా, ఎంతటి దానిని కూడా ఎదిరించలేకపోతున్నాం. చిన్న సమస్య కూడా భూతత్వంలో కనబడినట్లుగా పెద్ద సమస్యగా కనబడుతుంది అని మనం తల్లడిల్లిపోతున్నాం. ప్రతిరోజు మన హృదయాలు తల్లడిల్లిపోతూనే ఉన్నాం. ఇలా తల్లడిల్లని ఏ రోజు లేదు. ఏ రోజు చూసిన తెల్లవారితే ఏమవుతుందో, రేపు తెల్లవారితే ఏం జరుగుతుందో, ప్రతిరోజు ప్రతి మనిషిలో ఒక ఆందోళన, ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక సమస్య, ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తిలో తెల్లవారితే నా పరిస్థితి ఏంటి, తెల్లవారితే నాకు ఉన్నటువంటి సమస్య ఏంటి అని తల్లడిల్లిపోతున్నాం. కానీ వాగ్దానపూర్వకంగా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మిమ్మును గురించినటువంటి ఆ సంగతులు నేను ఎరుగుదును. నాకు తెలుసు నీ సమస్య, నాకు తెలుసు నీ కష్టం, నాకు తెలుసు నీకున్నటువంటి ఆపద, నాకు తెలుసు నీకు ఎదురవుతున్నటువంటి అవమానాలు. అయినా
రాబోవు కాలమందు, రాబోయే కాలంలో నీకు నాకు నిరీక్షణ కలుగునట్లుగా. ఆమెన్ చెప్పండి. మనకు నిరీక్షణ కలిగే విధంగా. అది ఇప్పుడు కాదు, ఈరోజే మనకి సంవత్సరం తర్వాత తినేటువంటి తిండి ఒకే రోజు మన ముందు పెట్టేసి తినమంటే ఎంత తినగలుగుతాం? సంవత్సరానికి సరిపడా తిండి ఒకే రోజు పెట్టేసి ఇవాళే నువ్వు ఇదంతా తినాలంటే ఎలా తినగలుగుతాం? సంవత్సరానికి చేయవలసిన పని ఒకే రోజు మన ముందు పెట్టి ఇది నీ ఒక్క రోజులో అయిపోవాలంటే ఎలా చేయగలుగుతాం? ఏ పని చేయాలన్నా దానికి ఒక సమయం ఉంటుంది. ఏ పని చేయాలన్నా, ఏ ఆలోచన చేయాలన్నా దానికి ఒక సందర్భం ఉంటుంది, దానికి చేయాల్సిన తీరి ఉంటుంది. అయితే దేవుని ఆలోచన ఏంటో తెలుసా? నేను మిమ్మును గురించిన సంగతులు వేరే, అవి నాకు ఎరిగే ఉన్నా, అవి నాకు తెలిసే ఉన్నాయి. అయితే మీరు అనుకుంటున్నారు ఈరోజు శ్రమ పడుతున్నాం అని, కానీ మీరు అనుకుంటున్నారు ఈరోజు నష్టపోతున్నాం అని, మీరు అనుకుంటున్నారు ఈరోజు మొత్తం మేము కష్టాలు ఎదుర్కొంటున్నామయ్యా, నోటి నిండా నవ్వు అనేది లేకుండా పోయింది, కుటుంబంలో నెమ్మది అనేది కరువైపోయింది, సమాధానం అనేది దూరమైపోయింది, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఆకలి గడిపిన పరిస్థితులు మాకు ఎదురవుతున్నాయి అని మనం తల్లడిల్లిపోతుంటాం. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య భయపెడతలా, ఏదో ఒక సమస్య బాధించట్లా. మందిరానికి వెళ్ళామండి, ఆరాధన చేసామండి, కుటుంబంగా కూడుకున్నామండి, ప్రార్థన చేశామండి, భక్తి కలిగిన వారిగా కనబడుతున్నామండి, బయట ఉన్నటువంటి వ్యవహారాలన్నీ విడిచిపెట్టేశామండి, దేవుల్లోనే ఉంటున్నామండి. అయినా మా పరిస్థితులు మారటల్లా, అయినా మా స్థితిగతులు మారటల్లా, అయినా మాకున్న కష్టాలు పోవటల్లా. మా తల మీద ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఎన్నోసార్లు మేము అనుకుంటున్నాం, ఎందుకిలా అపవాది మా మీద తాండం ఆడుతున్నాడని. కానీ ఆయన అంటున్నాడు, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా, రాబోవు కాలమందు మీ కుటుంబంలో నిరీక్షణ కలిగిన వారిగా మార్చబడినట్లుగా, మీకు నేడు కలుగుతున్నటువంటి శ్రమైన, మీకు నేడు కలుగుతున్నటువంటి కష్టమైన, మీకు నేడు కలిగినటువంటి ఉపద్రవమైన, మీకు నేడు కలిగినటువంటి నిందైనా, ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? మీకు నిరీక్షణ ఈ రాబో కాలంలో కలగడానికి ఇవన్నీ కూడా హానికరమైన ఉద్దేశాలు కాదు, మిమ్మల్ని బాధించే ఉద్దేశాలు కాదు, మిమ్మల్ని ఆపదలోకి నెట్టివేసే ఉద్దేశాలు కాదు, మిమ్మల్ని లేవలేని గోతులో పడవేసే ఉద్దేశాలు కాదు. నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశాలు మన దేవుడు మన కొరకు చేయునుగాక. ఆయన ఉద్దేశాలు ప్రతిరోజు కూడా మనము ఉన్నతమైన స్థితిలో ఉండాలని, ఉన్నతమైన స్థితికి ఎదగాలని, ఉన్నతమైన స్థానంలో మనం కనబడాలని. యోసేపు తండ్రి ప్రేమించాడు, యోసేపుని తండ్రి ఎంతగానో ప్రేమించాడు. వారి అన్నలందరికంటే అమితంగా ప్రేమించి వారి అన్నలెవ్వరికి కుట్టించినటువంటి ఒక చక్కటి నిలువుటంగిని కుట్టిస్తే అది వేసుకొని యోసేపు సంతోషంగా తండ్రి ఎదుట తిరుగుతున్నాడు. అన్నలు కొన్ని కాని మాటలు మాట్లాడుకుంటూ కాని పనులు చేస్తున్నప్పుడు అవన్నీ తీసుకెళ్ళి తండ్రికి చెప్తున్నాడు. వెంటనే వీళ్ళు అనుకున్నారు, మన మీద చాడీలు చెప్తున్నాడు రా, వీడి మీద ఎలాగైనా సరే మనం పగ పెంచుకొని వీడిని లేకుండా చేయాలి అని అనుకున్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టలా. దేవుని ఆలోచన ఏంటంటే రాబోయే కాలమందు యోసేపుని ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టాలని, రాబోయే కాలమందు నిరీక్షణ కలుగునట్లుగా యోసేపు అనేకులు ఆహారాన్ని పంచేవాడిగా మార్చాలని, రాబోయే కాలమందు యోసేపు ఆ ఫరో దేశంలో, ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నటువంటి ఆ దేశంలోనే అధికారిగా నిలబడి అనేకులు ఆకలి తీర్చేవాడిగా ఉండాలని దేవుని ఉద్దేశం. ఆ దేవుని ఉద్దేశానికి ముందు ఎన్నో కార్యాలు జరుగుతూ వచ్చాయి. గోతులు వేయబడ్డాడు, అన్నలే పగబట్టి చంపుదామని ప్రయత్నాలు చేశారు, అన్నలే అమ్మేవేశారు. కాని దేశంలోకి వెళ్ళి ఒక ఇంట్లో పని కుదుర్చుకుని ఆ ఇంట్లో బానిసగా బ్రతుకుతుంటే ఆ ఇంటి ఇల్లాలు తన మీద కన్ను వేస్తే అక్కడి నుంచి పారిపోయి తప్పు చేశాడని చెప్తే చెరసాల్లో వేయబడ్డాడు. ఒక్కొక్కటి ఒక్కటని ఏం చెప్పగలం? ప్రతిదీ సమస్యే. ఏ మంచి పని కోసం వెళ్ళినా చెడు ఎదురవుతుంది, ఏ మంచి చేద్దామన్నా వ్యతిరేకం అవుతుంది, ఎవరితో సమాధానంగా ఉందామన్నా వారు ఈర్ష్య పెంచుకునే వారిగా ఉంటున్నారు, ఎవరితో మంచిగా వారి కొరకు జీవించేటట్లు వారితో కలిసి ఉందామన్నా వ్యతిరేకత సమస్యలు వచ్చి ఎక్కడ నిలబడలేని స్థితి. తరమబడ్డాడు. ఎంత తరమబడ్డాడంటే ఆఖరికి అపవాది చేసేటువంటి ఆలోచనల నుంచి కూడా తరమబడి ఒక దినాన ఉన్నతమైన స్థానంలో నిలబడ్డాడు. ఈ రోజు నీ మాట మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా?
మనము ఈ రోజున ఏదైనా శ్రమ అనుభవిస్తున్నామంటే, ఈ రోజున ఏదైనా నింద అనుభవిస్తున్నాం అనంటే, ఈ రోజున ఏదైనా కష్టం మన మీదకి వచ్చిందేనంటే ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, మనకు దేవుడు ఒక సింహాసనాన్ని సిద్ధపరిచాడు. ఆమెను చెప్పండి. ఏ శ్రమ మనం అనుభవిస్తున్నాం, ఏ నష్టం మనం అనుభవిస్తున్నాం, ఏ కష్టం మనం అనుభవిస్తున్నాం, ఏ కన్నీరు మనం అనుభవిస్తున్నాం, ఎక్కడ నవ్వు లేని స్థితిలో ఉన్నాం, ఎక్కడ చూసినా మనల్ని చూసి ఎగతాళి చేసే గుంపే ఉన్నారా, ఎక్కడ చూసినా మన గురించి గొప్పలుగా కాకపోయినా ఏదో రకంగా మన మీద చాడీలు చెప్పుకునే స్థితిలో ఉన్నారా, అప్పుడు మీరు అనుకోవాల్సిన ఏంటి తెలుసా, నా కొరకు నా దేవుడు ఒక సింహాసనం సిద్ధపరిచాడు. ఆమె చెప్పండి. మనము ఎక్కడ అవమానించబడుతున్నామో, ఎక్కడ తృణీకరించబడుతున్నామో, ఎక్కడ హేళన చేయబడుతున్నామో, ఎక్కడ నిందించబడుతున్నామో అక్కడే మన కొరకు ఒక సింహాసనం సిద్ధపరచబడి ఉంది. ఆమె చెప్పండి. ఈ రోజున దేవుని మాటలు వింటున్న మన జీవితంలో, ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను ఎదుగుతున్న మన బ్రతుకుల్లో దేవుని ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి, దేవుని ఆలోచన వేరుగా ఉన్నాయి. గడిచిన 2 వారాలు వింటూ వచ్చాం కదా, మనుషుల ఉద్దేశాలు, మనుషుల ఆలోచనలు మనంతట మనమే వెళ్ళి గోతులో పడాలని, మనంతట మనమే కాలుకు దెబ్బ తగిలి మనం నష్టపోవాలని, మనుషుల ఉద్దేశాలు ప్రతిరోజు కూడా ఆ మనిషి పైకి ఎదగడం అని కోరుకోరు. ఈ మనిషిని ఎలా పతనం చేయాలి, ఈ మనిషిని ఎలా లేకుండా చేయాలి, ఈ మనిషిని ఏ విధంగా తనంతట తానే ఊబిలో పడేటట్లు చేయాలి అని మనుషుల ఉద్దేశాలు ఈ రకంగా ఉంటే, దేవుని ఉద్దేశం మాత్రం ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని. ఈ విధంగా మనం చదువుకుంటూ వచ్చాం 2 వారాలుగా. ఎన్నో ఉద్దేశాలు, దేవుని ఉద్దేశాలు వింటూ వచ్చాం. అయితే ఈ రోజున ఆ దేవుని ఉద్దేశాల్లో మరొక మాట మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలను పాలు తేనెలు అని ప్రవహించే ఆ ప్రాంతానికి, కనాను అనే దేశానికి తీసుకువెళ్తున్న ఆ మార్గంలో చెప్పాను కదా మీకు, 2 వారాలుగా చెప్తూనే వచ్చా. 3 రోజులు దాడితే, ప్రయాణం చేస్తే, ఒక ఊరు దాడితే పాలు తేనెలు ప్రవహించే దేశం అడుగు పెట్టేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, వారికి ఇష్టం లేకుండా మాత్రం మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఎదోము దేశాన్ని నేను ఏశావు స్వాస్థ్యంగా ఇచ్చా, తను ఇష్టపడి మిమ్మల్ని రమ్మంటే వెళ్ళండి, కానీ తను ఇష్టం లేకుండా వద్దంటే నేను కూడా ఏం చేయలేను, తిరిగి వెళ్ళాల్సిందే. అసలు దేవుడు ఎందుకు తిరిగి తీసుకుని వెళ్ళాడు? దేవుని ఉద్దేశం ఏంటి? మనుషుల ఉద్దేశం ఏమో 3 రోజులు దాటితే వెళ్ళిపోతాం, మనుషుల ఉద్దేశం ఏమో 3 రోజులు కాలినడకలో ప్రయాణం చేస్తే ఈ ఊరు దాడతాం, కనానులో అడుగు పెడతాం, స్వాస్థ్యమైన ఆ దేశాన్ని సొంతం చేసుకుంటాం. మన ఆలోచనలు ఇలా ఉంటాయి. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, ఒక దినాన హోర్మా దగ్గర వెళ్ళినటువంటి దేవుని మాటను ధిక్కరించేటువంటి ప్రజలు, దేవుని మందసాన్ని తృణీకరించిన ప్రజలు, పాళెములో ఉన్న దేవుని మందసం మాకు అవసరం లేదు, ప్రార్థన చేసే దేవుని సేవకులు మాకు అవసరం లేదు, మా అంతటి మేము కొండెక్కగలం, మా అంతటి మేము ఆ కనాను దేశం అడుగు పెట్టగలం, మా అంతటి మేము ఏదైనా చేయగలం, సాధించగలం అని అనుకొని అడుగులు ముందుకు వేస్తే, ఆ కనాను రాజు, అరాదు రాజు వీళ్ళని వెంటబడి తరిమి చంపినట్లుగా లేఖనంలో మనకు కనబడుతుంది. ఆ హోర్మా అనేటువంటి కొండ దగ్గర వాళ్ళు చనిపోయినట్లుగా పితరులు కనబడుతుంది. దేవుని ఆలోచన ఏంటో తెలుసా? ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఎక్కడ పితరులు తరమబడ్డారో, ఎక్కడ పితరులు పారిపోయి చంపబడ్డారో, ఎక్కడ పితరులు వ్యతిరేకంగా దేవునికి, మందసానికి, పాళెలోని ప్రజలకు, సేవకులకు వ్యతిరేకంగా లేచారో, మరలా ఆ నింద ఉండకూడదు. ఒకప్పుడు పారిపోయారు, తరమబడ్డారు, చంపబడ్డారు అనే నింద ఉండకూడదు అని దేవుడు ఉద్దేశించి, ఆలోచించి వాళ్ళని మరలా వెనక్కి తీసుకుని వచ్చి ఆ హోర్మా అనే చోట ఎక్కడ నిరాశ వాళ్ళు అయిపోయారో అక్కడే వాళ్ళని లేపి నిలబెట్టాలని దేవుని ఆలోచన. ఆ విధంగా వాళ్ళని తీసుకెళ్తుంటే వాళ్ళు అనుకుంటున్నారు, మార్గ ఆయాసం చేత సొమ్మసిల్లిపోయారంట. మార్గ ఆయాసం చేత వాళ్ళు నలిగిపోయి మూర్చిలిపోయేవారిగా ఉన్నారంట. మార్గ ఆయాసం చేత ఇక వారిలో సత్తువ తగ్గిపోయి, ఏం దేవుళ్ళేండి, ఏం ప్రయాణం లేండి, ఏం కనాను లేండి, ఏం పాలు తేనెలు ప్రవహించే దేశం లేండి. మనం కూడా అనుకుంటాం కదా, అనుకున్న పనల్లా జరిగితే మా దేవుడు అంత గొప్ప దేవుడు లేడు అని అంటాం. ఒకవేళ అనుకున్న పని అవ్వకపోతే, ఏం దేవుడండి, ఏం కార్యం జరిగింది, ఏం దేవుడండి, నాకు ఏం మేలు జరిగింది అంటే, లోకంలో సామెత ఉంది కదా, పెడితేనేమో పెళ్ళి, పెట్టకపోతే కోరుకునే రకాలు మనం. ఈ రోజున మనం ఎవరమైనప్పటికీ కూడా దేవుని ఉద్దేశం వేరు, దేవుని ఆలోచన వేరు, దేవుని సంకల్పం వేరు, దేవుని ప్రణాళిక వేరు. 3 వారాలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడే, దేవుని ఉద్దేశం మనం అర్థం చేసుకుంటున్నామా?
3 వారాలుగా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడే, దేవుని అసలు ఉద్దేశం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి అని మనం గమనించగలుగుతున్నామా? వచ్చి విని వెళ్ళిపోయే వారిగా మనం ఉండకూడదు. ప్రతి వాక్యము మన హృదయంలో దేవుడు సిద్ధపరిచి స్థిరపరచాలి. ఆమేన్ చెప్పండి. ప్రతి వాగ్దానం దేవుడు మన హృదయంలో నాటాలి. ఆమేన్ చెప్పండి. దేవుని ఉద్దేశం ప్రకారంగా మనం నడిపించబడదుము గాక. ఆయన ఉద్దేశం ప్రకారం మనం వెళితే శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, లేదా నష్టం రావచ్చు, కానీ ఉన్నతమైనటువంటి కార్యాన్ని దేవుడు మన కోసం చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆయన ప్రణాళిక చొప్పున మనం వెళితే ప్రారంభంలోనే జయం కలిగిద్దని అనుకోకండి, ప్రారంభంలోనే విజయం మనం వరించదని అనుకోకండి. కొన్ని శ్రమలు, నష్టాలు, అవమానాలు, అది దేవుని ఉద్దేశం. ఆటంకం వచ్చిందా పని ప్రారంభించగానే దేవుని ఉద్దేశం ఉంది. నష్టం కలిగిందా పని ప్రారంభించగానే దేవుని ఉద్దేశం ఉంది. ఈ నష్టం వెనక ఆశీర్వాదాన్ని దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. ఆమేన్ చెప్పండి. ఎంత నష్టపోయామో దానికి 2 అంతల ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్ చెప్పండి. పరుగులు తీశాడండి 13 సంవత్సరాల పాటు. ఏమైపోయినాయి కళలు తెలియదు, మాట్లాడిన దేవుడు ఏమైపోయాడో తెలియదు, పలకరించిన దేవుడు ఏమైపోయాడో తెలియదు, దర్శనాలు చూపించిన దేవుడు ఏమైపోయాడో తెలియదు. ఎక్కడికి వెళ్ళినా చెరసాల్లో వేసే పరిస్థితి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా తప్పు చేసావు, నేరం చేసావు అని మోపుతున్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఆఖరికి చెరసాల్లో ఉన్న వ్యక్తులను కూడా వాళ్ళకు వచ్చిన కళలకు భావాలు చెప్తే కూడా వాళ్ళు బయటికి వెళ్ళి మర్చిపోయారు. ఇక్కడ దేవుడు చేసిన కార్యం చెప్పనా, చెరసాలలోకి వచ్చిన వ్యక్తి ఆ కళలకు అర్థం చెప్పిన తర్వాత బయటకు వెళ్ళిపోయి, ఇదిగో ఫలానా యోసేపు ఫలానా చెరసాల్లో మా ఇద్దరికి వచ్చిన కళల గురించి చెప్పాడు, ఒకరికి వచ్చిన కళకి ఏ విధంగా చెప్పాడో, ఇంకొకరికి వచ్చిన కళకి ఏ విధంగా చెప్పాడో అలాగే జరిగిందని ఆ చెరసాల్లో ఉన్న పనివాడు చెప్తే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా, పనివాడితో పంపించడం కాదు, రాజుకే కళ వచ్చేటట్టుగా చేసి రాజునే ఆ చెరసాలలో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మన కొరకు మన పక్షాన ఉన్న దేవుడు ఏదో ఎవరికో చిన్న వాళ్ళకి మన పని అప్పగించేసి మనకున్నటువంటి అవసరం తీస్తాడు అనుకోకండి. మన కోసం దేవుడు రాజులను కదిలిస్తాడు. ఆమేన్ చెప్పండి. మన కోసం దేవుడు అధికారులను కదిలిస్తాడు. ఆమేన్ చెప్పండి. మన కోసం దేవుడు ప్రభుత్వాలనైనా కదిలించగలిగిన సమర్థుడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో రాబోయే కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా నా ఉద్దేశాలు హానికరమైనవి కాదు, నా ఉద్దేశాలు సమాధానకరమైనవి. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడా? అంత దూరం ప్రయాణం చేయించి వాళ్ళని తీసుకుని వెళ్ళాడా? వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యా ఐగుప్తులో సమాధులు లేవా, ఐగుప్తులో నీళ్లు మాకు దొరకలేదా, ఐగుప్తులో మాకు ఆహారం లేదా, ఏమేం కూరగాయలు తిన్నామో తెలుసా అని కీరకాయలు, దోసకాయలు, ఎన్నెన్నో కూరగాయల పేర్లు చెప్పుకొస్తున్నారు. అంటే వీళ్ళ ఆలోచన అంతా ఎక్కడుందంటే, ఉండటం మందిరంలోనే ఉన్నారు కానీ ఆలోచన అంతా ఐగుప్తులో ఉంది. ఉండడం దేవుని దగ్గరే ఉన్నారు, ఆలోచన అంతా ఐగుప్తు మీద ఉంది. ఉండడం మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, మోషే కర్ర ఎత్తితే పాముగా మార్చబడింది, ఆ కర్ర ఎత్తితే సముద్రం పాయలుగా చేయబడింది, ఆ కర్ర ఎత్తితే అద్భుతాలు సరిగా అంటున్నారు. కానీ ఆలోచన అంతా ఐగుప్తు మీద. ఐగుప్తులు ఏం తిన్నాం, ఐగుప్తులు ఏం తాగాం, ఐగుప్తులు ఎలా జీవించాం, ఎంతసేపు వారి ఉద్దేశాలు అలాగే ఉన్నాయి. కానీ ఆయన ఉద్దేశాలు ఎప్పుడు కూడా హానికరమైనవి కాదు. దేవుని ఆలోచన ఎంతసేపు ఆయన బిడ్డలకు మేలు చేయాలని, ఆయన బిడ్డలకు నిత్యము కూడా ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించాలని. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో దేవుని ఉద్దేశాలకు మనం అప్పగించుకొని దేవుని ఆలోచనల ప్రకారం మనం జీవించి దేవుని మాట ప్రకారం నడిపించబడే కార్యాలు దేవుడు జరిగించునుగాక. ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తున్నామంటే, గడిచిన వారం ఒక మాట విన్నాం, మనం చేసే ప్రతి పనిలో పనివాళ్ళగా కాదు మనం చేయాల్సింది, యజమానులుగా పని చేసేవారికి మనల్ని మార్చునుగాక. మనం చేసే ప్రతి పని కూడా యజమానులుగా చేయాలి, యజమానులుగా మనం పని చేయాలి. ఒక మాట చదివిస్తాం చూడండి, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత వారి ప్రాణము సొమ్మసిల్లెను. కాగా వినండి, కాగా ప్రజలు దేవునికిని సేవకుడికిని విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చావా?
ఇదిగో అంటున్నారు, ఇక్కడ చనిపోవడానికి మమ్మల్ని తీసుకొచ్చావా, ఇక్కడ ఆహారం లేదు. ఇంకో మాట, నీళ్లు లేవు, చవి సారము లేని అన్నము మాకు అసహ్యమైపోయింది. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, ఎందుకనయ్యా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, మార్గాయాసంలో సొమ్మసిల్లిపోయాం. చాలామంది అనుకుంటాం కదా, ఎందుకు వచ్చారండి అనవసరంగా భక్తిలోకి, ఎందుకు వచ్చారండి అనవసరంగా ప్రార్థనలోకి, అలసిపోతున్నాం, సొమ్మసిల్లిపోతున్నాం, ఎన్నో రీతిలుగా నలిగిపోతున్నాం అని అనుకునే వాళ్ళు ఎంతమంది లేవు మనలో. ప్రతి ఒక్కరూ కూడా మార్గాయాసం అంటే చెప్పనా, భక్తిలో చేసే మార్గంలో ఆయాసం ఎదురైపోతుంది. ఆత్మీయ జీవితంలో నడిపించబడుతున్న నడిపింపులో ఆయాసం ఎదురైపోతుంది. దేవునిలో ఎంత కష్టమైన నేను పడతానని మొదట్లో తీర్మానం చేసుకుంటాం. దేవుని కోసం ఎన్ని శ్రమలైనా నేను అనుభవిస్తానని మొదట్లో శపథమైనా చేస్తాం. కానీ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఎదురయ్యే పరిస్థితులను చూసి, తిండి లేకపోయినా, నీళ్లు లేకపోయినా, ప్రయాణ వసతులు లేకపోయినా, ఆహారం సమయానికి దొరకకపోయినా, అప్పుడు ఉంటుంది దేవునికి మనకి ఒక యుద్ధం. ఎంత గంభీరంగా యుద్ధం ఉంటుందంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో వెట్టి చాకిరి, ఎప్పుడు బానిస బ్రతికే, నలిగిపోయేవాళ్ళు, కుమిలిపోయేవాళ్ళు, వాళ్ళ కాళ్ళ కింద ఇనప రథాల కింద తొక్కబడిన వారిగా మార్చబడిపోయారు. కానీ ఇక్కడికి వచ్చి అంటారు, మార్గాయాసం చేత సొమ్మసిల్లిపోతున్నామయ్యా, ప్రయాణం చేయలేకపోతున్నామయ్యా. ఇంకా ఏమన్నా తెలుసా, ఈ అరణ్యంలో మమ్మల్ని చచ్చుడకు తీసుకొచ్చావా. ఈ మాట అంటే సరిపోయింది. ఇంకా అంటున్నారు, మాకు ఆహారం ఏది, మాకు నీళ్ళయి, ఆహారం లేదు నీళ్ళు లేదు అంటున్నారా. మరి ఇంకొక మాట ఎలా అంటున్నారు, చదవండి ఆ మాట, చవి సారములు లేని అన్నము మాకు ఎలా అసహ్యమైంది. పైన చూస్తేనేమో ఆహారం లేదు అంటున్నారు, తర్వాత ఏమో నీళ్లు లేవు అంటున్నారు. మరి నీళ్లు ఆహారం లేకుండా ఏం తింటున్నారు, మరి వాళ్ళు ఏమని తిని ఎలా బ్రతికారు. అసలు దేవుని దృష్టిలో ఇక్కడ మీరు ఆలోచించండి. నేను చెప్పనా, 40 సంవత్సరాలు వారిని ఐగుప్తు ప్రయాణంలో నడిపించి, వినండి అందరు జాగ్రత్తగా, 40 సంవత్సరాలు వారిని ఐగుప్తు ప్రయాణంలో నడిపించి మామూలు ఆహారం పెట్ల. మనకు తెలుసు వరి పండించడం, మనకు తెలుసు గోధుమలు పండించడం, మనకు తెలుసు పంట ఏదైనా పండించడం. కానీ వారికి పెట్టిన ఆహారం ఏంటో తెలుసా, ఈ భూమి మీద పండే ధాన్యం వారికి పెట్టల. ఆకాశ ధాన్యాన్ని వారి కొరకు విప్పి దేవదూతలు తినే ఆహారం వాళ్ళకి ఇస్తే, ఆ దేవదూతలు తినే ఆహారాన్ని అంటున్నారు వీళ్ళు చవీసారం లేని అన్నమయ్యా. ఎన్నాళ్ళు తినాలి చవీసారం లేని అన్నం, ఎన్ని రోజులు తినాలి. 40 సంవత్సరాలు మనుషులు తినే ఆహారం పెట్టలా, దేవదూతలు తినే ఆహారం పెట్టాడు. ఆమెను చెప్పండి, ఎందుకు పెట్టాడు చెప్పనా. దేవదూతలు తినే ఆహారమే ఈ 40 సంవత్సరాలు ఎందుకు పెట్టాడో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు మనకు పండిన అన్నం తింటాం, కడుపు నిండా అన్నం తిన్నాం అనుకోండి, కాసేపు ఎండలో నడవగలుగుతామా, నడవలేం. తినగానే మనకేమైనా వచ్చేది తెలుసా, కాసేపు నడుమాలిస్తే బాగుంటుంది, కాసేపు పడుకుంటే బాగుంటుంది, కాసేపు ప్రాణం సేద తీరితే బాగుంటుంది అని ఆలోచన వస్తుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలకి సేద తీరే అవకాశం లేదు. 40 సంవత్సరాల ప్రయాణం కొనసాగించాలి. ఒక్క రోజు ప్రయాణం ఆగినా, ఆ ఆగిన దానికి మరలా సమయం ఆలస్యం అవుతూనే ఉంటుంది. అందుకని వీళ్ళకి ఇక్కడ పండిన ఆహారం పెడితే మార్గాయాసంలో సొమ్మసిల్లిపోతారు, నడవలేరు. ఇక్కడ తినే ఆహారం పెడితే ఒంట్లో కొవ్వు పేరుకుంటుంది, ఇక్కడ తినే ఆహారం పెడితే నడవలేరు, పరిగెత్తలేరు. ఒకవేళ ఐగుప్తు రథాలు వెంటబడుతుంటే మా వల్ల కాదయ్యా, మరలా మేము వెళ్ళి అప్పగించుకుంటాం అని అంటారు. అని దేవదూతలు తినే ఆహారాన్ని వారికి పెట్టి ఏ మాత్రం ఒంటికి కొవ్వు పట్టకుండా, ఏ మాత్రం ఒంటికి ఏ రకమైన ఆయాసం కలగకుండా, ఎంత దూరం ప్రయాణం చేసినా అలసట రాకుండా. మీరు చదవండి తర్వాత, వారు 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేస్తారంట, వాళ్ళ కాలు వాయలేదు. ఆమెను చెప్పండి. వాళ్ళ చెప్పుల వారు కూడా తెగలేదు. ఆమెను చెప్పండి. ఇప్పుడు మనకు తెలుసు కదా, చాలామంది ఎంతో దూరం నుంచి నడిచి వస్తామని మొక్కుకొని వెళ్తారు. నడిచి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి నేను తప్పుగా అనట్లా, నడిచి వెళ్తారు. కానీ ఒక 40 కిలోమీటర్లు నడిచారనుకోండి, మాకు తెలిసిన ఒక చెల్లె ఉంది, వెళ్ళింది, నడిచి వెళ్ళింది. తర్వాత చెప్పింది, కాళ్ళు వాసిపోయి అరికాళ్ళు ఇంత బొబ్బలు కట్టేసి ఇంచుమించు 15-20 రోజులు బాధపడిందంట. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఒక 40 కిలోమీటర్లు నడిస్తేనే 2 రోజులు 3 రోజులు నడిస్తేనే 15-20 రోజులు ఆ కాళ్ళు సరిగా పనిచేయక అవస్థలు పడ్డారే. మరి 40 సంవత్సరాలు అరణ్యంలో ఎక్కడ ఆగకుండా నడుస్తూ వెళ్ళారు.
40 సంవత్సరాలు వారి ప్రయాణం కొనసాగిస్తూ వచ్చారు. ఇక్కడ ఆహారం పెట్టలా. దేవదూతలు తినే ఆహారం వారికి పెడితే ఆ ఆహార బలము చేత, ఆ ఆహార శక్తి చేత, కొవ్వు పట్టని ఆహారం చేత వారి ప్రయాణం సాఫీగా సాగింది. వారి ప్రయాణం అంతా కూడా క్షేమంగా నడిపించబడింది. లేఖనాలు రాయబడి మాట ఏంటో తెలుసా? వారి వస్త్రాలు కూడా పాతగెలలేదు. ఆమె చెప్పండి. మనం ఇదే వస్త్రం ఒక 4 రోజులు వేసుకున్నాం అనుకోండి, నల్లగా మారిపోతుంది. మరలా ఉతికితే కానీ లాభం ఉండదు. కానీ వాళ్ళ వస్త్రాలు 40 సంవత్సరాలైన, ఒక్క మాట మీకు చెప్పనా, వాళ్ళు ఎదుగుతున్న కొద్ది వస్త్రాలు కూడా ఎదుగుతూ వచ్చాయంట. ఆమె చెప్పండి. దేవుడు ఎంత మేలు చేశాడు వాళ్ళకి. పిల్లలు ఎదుగుతున్నారా? పొట్టయిపోతే మనకి బట్టలు మళ్ళీ తీసి అవతల పాడేసి ఇంకో కొత్తవి కుట్టేస్తాం. కానీ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎంత కార్యాన్ని చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజలు నడిచిన ప్రతి మార్గంలో తోడై ఉండి, కాళ్ళు వాయకుండా, చెప్పుల వారు కూడా తెగకుండా, బట్టలు పాతగిలకుండా వారిని నడిపించిన ఆ నడిపింపుని మర్చిపోయి ఇక్కడికి వచ్చి అంటారు సంఖ్యాకాండం 21 అధ్యాయంలో, ఎందుకు తీసుకొచ్చావయ్యా? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? మేము చచ్చుడకు తీసుకొచ్చావా? అన్నం లేదు, ఆహారం లేదు, నీళ్లు లేవు, చవీసారం లేని ఈ అన్నం మాకు అసహ్యమైంది. వారు అంటున్న మాటకి దేవుడు బాధపడ్డాడని, వాడు అంటున్న మాటకి దేవుడు దుఃఖపడ్డాడు. ఇక్కడ మనం గమనిస్తే వాళ్ళు తృణీకరించింది దేన్నో తెలుసా? దేవదూతలు తినే ఆహారాన్ని వాళ్ళు తృణీకరించారే. ఈ రోజున ఆ ఆహారం ఏంటో తెలుసా? వాక్యం. ఈ రోజున మనం తినే ఆహారం, ఆత్మీయ ఆహారం వాక్యం. వాక్యాన్ని తృణీకరించిన, వాక్యాన్ని పెడచోని పెట్టినా, వాక్యాన్ని పట్టించుకున్నట్లుగా మనం ఉన్నా, అది అసహ్యం అని మనం అనుకున్నా, దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తిని మనం పొందుకోలేం. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ బలాన్ని మనం అనుభవించలేం. ఈ రోజున ఆ వాక్యాన్ని తృణీకరించారు, ఆ వాక్యాన్ని కాలదన్నారు. అక్కడ ఏమైంది ఒకసారి చదవండి. ఒకసారి తర్వాత మాట 6-7. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను ఎవరు పంపారు? చెప్పండి. దేవుడే పంపించాడు తాపకరమైన సర్పాలని. దేవుడు దీవెన పంపిస్తాడు కదా. తాపకరమైన సర్పాలు ఎందుకు వచ్చాయి? మన ఆత్మీయ జీవితంలో మందిరానికి వెళ్తున్నాం కదా, గొడవలు ఎందుకు వస్తున్నాయి? మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం కదా, నష్టాలు ఎందుకు వస్తున్నాయి? మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు అయ్యా అని చేతులు ఎత్తుతున్నాం కదా, ఎందుకని కష్టాలు వస్తున్నాయి? దేవుడు అనుమతిస్తున్నాడు. ఎందుకనో తెలుసా? మన నోటి మాట ద్వారా మనకు శిక్ష కలుగుతుంది. దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు, నీ నోటి మాట ద్వారా నీ దేహానికి శిక్ష. ఈ రోజున మన కుటుంబంలో అవమానాలు ఎందుకు వస్తున్నాయి? సమస్యలు ఎందుకు వస్తున్నాయి? గొడవలు ఎందుకు వస్తున్నాయి? కన్నీరు ఎందుకు వస్తుంది? కలతలు ఎందుకు వస్తున్నాయి? మన నోటి మాట ద్వారా. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన మేలును మర్చిపోయి, దేవుడు నడిపించిన నడిపింపును మర్చిపోయి, పగల మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, ఎండ అనేది వాళ్ళకి తగలకుండా మేఘాన్ని ఉంచాడు. వాళ్ళు నడిచిన ప్రతి స్థలములో వారి కాలు వాయకుండా, చెప్పుల వారు తెగకుండా, బట్టలు పాతగిలకుండా నడిపిస్తూ వచ్చాడు. ఈ ఆహారం తింటే, ఈ ధాన్యం ఆహారం తింటే కొవ్వు బట్టి నడవలేరు, కొవ్వు బట్టి అలసిపోతారు, కొవ్వు బట్టి మందమైపోయి ఇక మేము మత్తుగా పడుకుంటామని అంటారని దేవదూతలు తినే ఆహారాన్ని తీసుకొచ్చి ప్రజలకు పెడితే, ఈ ఆహారం మాకు అసహ్యమయ్యా, దేవుని వాక్యం మాకు అసహ్యం. ఎంతసేపు వింటామండి ఈ వాక్యం? ఎన్ని రోజులు వింటామండి ఈ వాక్యం? ఎన్నిసార్లు వింటామండి ఈ వాక్యం? నా చిన్నప్పటి నుంచి వింటున్న అదే వాక్యమా? దేవుని వాక్యం ప్రతిరోజు కూడా నూతనమైన ఆహారంగా మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమె చెప్పండి. మనం ప్రతిరోజు రోజు అన్నమే తింటున్నాం, రోజు అన్నం తింటున్నాం. ఒకరోజు మాకు అన్నం వద్దులే, పశువులు అవి కూడా తింటున్నాయి కదా, అది తెచ్చుకుని తినం. ఎందుకంటే మనకు దేవుడిచ్చిన ఆహారం, వాక్యమనే ఆహారం ప్రతిరోజు కొత్తదిగానే ఉంటుంది. మనం రోజు అన్నమే తింటాం, వండుకునేది అదే, తినేది అదే, కూరలు మారుతుంటాయి. కానీ ప్రతిరోజు అదే అన్నం అసహ్యం అనిపించదు. ఎందుకంటే మనిషి ఆకలి తీరాలంటే ఆహారం అవసరం, మనిషికి బలం రావాలంటే ఆహారం అవసరం. అలాగే ఆత్మీయంగా మనం ఎదగాలన్నా, ఆత్మీయంగా మనం బలపరచబడాలన్నా ఈ వాక్యం అనే ఆహారం మన ఆత్మకు ఎంతైనా అవసరం. ఆయన మాట్లాడే ప్రతి మాట జీవం కలిగిన మాటగా మన హృదయాల్లో స్థిరపరచబడును గాక. ఇక్కడ మనం గమనిస్తే వాళ్ళు అన్న మాటలను బట్టి చదివాం కదా 6వ వచనంలో ఏమని? యెహోవా తాపకరమైన సర్పాలను పంపెను. ఇది మనం గుర్తుంచుకోవాలి. గడిచిన వారం చివరిలో ఈ మాట నేను ముగించేశాను. తాపకరమైన సర్పాలను పంపించాడు ఆయనే. దేవుడే తాపకరమైన సర్పాలను పంపిస్తే ఎవరు తీయగలరండి?
దేవుడే తాపకరమైనటువంటి శ్రమను పంపిస్తే ఎలా తప్పించుకోగలం? ఎక్కడికెక్కడికో పరిగెడతాం, అక్కడికి వెళితే తగ్గుద్ది, ఇక్కడికి వెళితే తగ్గుద్ది అని. కానీ దేవుని ద్వారా వచ్చినప్పుడు దేవుని ద్వారా తగ్గుతుంది అది. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? సౌలు దేవుని మాట వినకపోవడం వలన, దేవుని మాటను ధిక్కరించి తన ఇష్టానుసారంగా బ్రతకడం వలన మొదట సౌలులోనికి దేవుని ఆత్మని పంపించింది దేవుడే. సౌలులోనికి అభిషేకాన్ని పంపించింది దేవుడే. సౌలును రాజుగా తైలాభిషేకం ప్రోక్షింపజేసి అభిషేకం చేత నింపింది సౌలును దేవుడే. కానీ ఒక దినాన సౌలు దేవునికి వ్యతిరేకంగా లేచి దేవుని మాటను ధిక్కరించి దేవుని తృణీకరించి వద్దన్న బలిపీఠం కట్టి అమాలేకులను చంపమంటే చంపకుండా తీసుకొచ్చి ఎన్నో దేవునికి ఇష్టం లేని ఆయాసకరమైన పనులు చేస్తే దేవుడు సౌలులో నుంచి దేవుని ఆత్మను తీసివేస్తే దురాత్మ వెళ్ళి సౌలులో ప్రవేశించిందని లేఖనాల్లో ఉంటుంది. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలులో ప్రవేశించింది. ఈరోజు నీ మాటలు కొంచెం అర్థం అవ్వకుండా ఉంటున్నా మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే తాపకరమైన సర్పాలు కుటుంబాల్లోకి ఎందుకు వస్తున్నాయి? తాపకరమైన సర్పాలు వ్యక్తిగత జీవితంలోకి ఎందుకు వస్తున్నాయి? తాపకరమైన సర్పాలు ఆలోచనలోకి ఎందుకు వస్తున్నాయి? మనిషిని పతనం ఎందుకు చేస్తున్నాయి? ప్రార్థనలోంచి దూరం ఎందుకు చేస్తున్నాయి? మందిరానికి వెళ్ళనివ్వకుండా ఆటంకం ఎందుకు కలుగు చేస్తున్నాయి? తాపకరమైన సర్పాలు వస్తే మనిషిని నిలబడనివ్వవు, మనిషిని ప్రార్థన చేయనివ్వవు, ఆత్మీయంగా ఎదగనివ్వవు. ఈ రోజుని ఈ తాపకరమైన సర్పాలు దేవుని వద్ద నుంచి వచ్చి వాళ్ళందరినీ కూడా కొట్టడం మొదలుపెట్టాయి, కరవడం మొదలుపెట్టాయి. నన్ను కరిచింది అని చూసేలోపే ఎవరికి వారు పడిపోతున్నారు, పెట్టలు రాలిపోతున్నారు. ఇక్కడ మీరు గమనించండి. ఇప్పుడు 8వ వచనం 9వ వచనం చదవండి. 21:8-9. మోషేతో చెప్పాడండి. ఇక్కడ మీరు గమనించండి. వాళ్ళకి తాపకరమైన సర్పాలు వచ్చాయి, ఇష్టం వచ్చినట్లుగా దేవుడిని మాట్లాడారు. మోషే ఏంటయ్యా, దేవుడు ఏంటయ్యా, ఏం చేశాడు? మాకు చచ్చుడకు తీసుకొచ్చాడా? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? చంపడానికి తీసుకొచ్చాడా? మమ్మల్ని ఇక్కడికి ఎందుకని తీసుకొచ్చాడు? మా జీవితాలను నాశనం చేయడానికి తీసుకొచ్చాడా? ఇక్కడికి వచ్చి మేము ఆహారం లేకుండా బాధపడుతున్నాం. 40 సంవత్సరాలు తిన్నారు, అయినా ఆహారం లేదంటున్నారు. చవి సారం లేని తిండి అని వాళ్ళు అంటా ఉంటే వెంటనే తాపకరమైన సర్పాలు వచ్చి ఒక్కొక్కరిని కరుస్తే అప్పుడు మళ్ళీ ఏం చేశారు తెలుసా? పరుగున మళ్ళా మోషే ఎక్కడున్నాడు, సేవకుడు ఎక్కడున్నాడు, మోషే ఎక్కడున్నాడు అని పిలిచి, అయ్యా మా కొరకు ప్రార్థన చేయవని వేడుకున్నారు. చదవండి ఒకసారి. 8వ వచనాన్ని, 7వ వచనం చదవండి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, వినండి, మేము యెహోవాకును నీకును. ఏమైంది అంతకుముందు? ఈ ఆలోచన వ్యతిరేకంగా మాట్లాడే ముందు ఈ ఆలోచన ఏమైంది? తాపకరమైన సర్పాలు వచ్చిన తర్వాత, శ్రమలు వచ్చిన తర్వాత, కష్టాలు వచ్చిన తర్వాత, ఏ రకమైన శోధన వారి మీద ఏలుబడి చేసిన తర్వాత అప్పుడు వచ్చి అంటున్నారు, అయ్యా మేము దేవునికిని నీకును విరోధముగా మాట్లాడాము గనక, పాపం చేశాం గనక మా మధ్య నుండి ఈ సర్పాలు తొలగించినట్లుగా నువ్వు వేడుకో చెప్పారా? వెంటనే మోషే ఏమనాలి? మీకు ఇలాగే జరగాలి అని అనలా. కానీ సేవకుడు ఎప్పుడు కూడా ఒకళ్ళు శపించేవాడు కాదు, ఒకళ్ళు దూషించేవాడు కాదు. వారి కొరకు వాళ్ళు ఎలాంటి స్థితిలో ఏ రకంగా మాట్లాడినా వారి కొరకు ప్రార్థన చేసేవాడే సేవకుడు. ఆమె చెప్పండి. 8వ వచనం చదవండి. ఇప్పుడు వెంటనే మోషే ఏం చేశాడు? ఆమె చెప్పండి. ఏ సేవకుడు ప్రజల కొరకు ప్రార్థన చేశాడో వెంటనే దేవుడు మరలా జ్ఞాపకం చేసుకొని, ఈ సర్పాలన్నీ నేను మాయం చేసేస్తా అని అనలా. ఈ సర్పాలన్నీ పోతాయి వెంటనే అని చెప్పలా. ఒక మాట చెప్తున్నాడు, మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించు, ఇత్తడి సర్పం లాంటి ప్రతిమను ఒకటి చేయించు, దానిని నిలబెట్టు. ఏ మనుష్యుడు నిదానించి ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తాడో, పాముతో కరవబడిన ప్రతి ఒక్కడు చనిపోయే పరిస్థితిలో, చావు బతుకుల మధ్యలో ఆ సర్పాన్ని చూస్తాడో, నిదానించి చూసిన వాడు బ్రతుకుతాడు. ఆమె చెప్పండి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటో తెలుసా? ప్రతిరోజు కూడా మనము ఎన్నో రీతులుగా దేవునికిని, సేవకులకు, లేదా మనకు తెలిసిన వారికి, తోటి వారికి కూడా విరోధంగా మాట్లాడి ఉంటాం.
వాటి ద్వారా మన కుటుంబాల మీదకి కీడు వస్తుంది, వాటి ద్వారా మన చేతి పనుల మీదకి కీడు వస్తుంది. అందుకే అవి తప్పించబడాలంటే ప్రతిరోజు కూడా మనము సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూసేవారిగా మార్చబడుదుము గాక. ఆనాడు మోషే ఎత్తడి సర్పంని ఎలాగ ఎత్తాడో, ప్రజలు సర్పము కాటు తిన్న ప్రతి వారు ఆ మోషే ఎత్తబడిన ఎత్తడి సర్పాన్ని చూసి ఏ విధంగా బ్రతికారో, అలాగే ఈనాడు సిలువలో మన కొరకు ఎత్తబడిన ఆ యేసయ్యను చూసి మనం ఆత్మీయ జీవితంలో బ్రతికే వారిగా మార్చబడుదుము గాక. అలా మనము బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు, అలా మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నీ మాటలు విన్న మనము మన జీవితాల్లో ప్రతిరోజు దేవుని ఉద్దేశాలు ఏదో ఎరిగి, దేవుని ఆలోచనలు ఏదో ఎరిగి, దేవుని తలంపులు ఏదో ఎరిగి, దేవుని మనస్సును ఎరిగి ఆ విధంగా బ్రతికి నడిపించబడేట్లుగా దేవుడు సహాయం చేయునుగాక. ఒక్క మాట చదువుతాం చూడండి. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 3వ వచనం రాయబడిన మాట. 73వ కీర్తన 3వ చరణం. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వానిని బట్టి. ఎవరంటున్నారు ఈ మాట? గొప్ప గాయకుడు ఆసాప్. ఆసాప్ అనే ఒక గొప్ప గాయకుడు దేవుని సన్నిధిలో భక్తిహీనుల క్షేమాన్ని చూసి మత్సరపడుతున్నాడు, గర్వించు వానిని బట్టి. ఈ ఒక్క మాట మీరు ఈ చివరిగా ఈ మాట నేను చెప్పి నేను ముగిస్తాను, వినండి జాగ్రత్తగా. గర్వించు వారిని బట్టి నేను మత్సరపడుతున్నా, భక్తిహీనుల క్షేమాన్ని చూసి నేను మత్సరపడుతున్నా అని ఆసాపు దేవుడు తన ఎడల ఉంచిన ఉద్దేశాలను మర్చిపోయి ఎదుటివారికి, వాళ్ళు ప్రార్థన చేయట్లేదుగా ఎలా దీవించబడుతున్నారు, వారి మందిరానికి వెళ్ళట్లేదుగా ఎలా ఆశీర్వదించబడుతున్నారు, వాళ్ళు ఏమి భక్తి చేయట్లేదు కదా ఎలా సంపాదన వాళ్ళకి అలా మిగులుతుంది అని చెప్పి భక్తిహీనుల క్షేమం చూసి గర్వించు వారిని బట్టి మత్సరపడినట్లుగా ఇక్కడ రాయబడుతుంది ఆసాబ్. ఇంతకీ ఆసాబ్ ఎవరంటే గొప్ప గాయకుడు. అతను ఒక సంగీతంలో పాడుతున్నటువంటి పాటల్లో కొయర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి వారితో కలిసి పాటల్లో ఉంటే ఒక్క పూట కనుక ఆయన స్వరం వినబడకపోతే, ఒక్క పూట కనుక ఆసాపు స్వరం వినబడక, ఆసాపు ఆ కొయ్యలో కనబడకపోతే అందరూ అనుకునేవాళ్ళంట, ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా, అరే ఈరోజు ఆసాపు స్వరం వినలేకపోయామే, ఆసాపును చూడలేకపోయామే, ఆసాపు పాడే ఆ పాటను మనం ఈరోజు చెవులారా వినలేకపోయామే అని చెప్పి అందరూ బాధపడేవాళ్ళంట. అంతటి దేవుని స్తుతించే ఆసాపు, అంతగా దేవుని ఘనపరిచే ఆసాపు, అంతగా దేవుని సందులో నిలిచి ఉండే ఆసాపు భక్తిహీనుల క్షేమం చూసి మత్సరపడుతున్నాడు, గర్వించే వారిని బట్టి చూసి మత్సరపడుతున్నాడు. అప్పుడు ఆసాపు పట్ల దేవుని ఉద్దేశాలు ఏమని ఉంటే, ఆసాపు ఎంతగా దేవుని మహిమపరుస్తున్నాడో అంతగా ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ ఆసాపు ఏంటంటే భక్తిహీనుల క్షేమం చూస్తున్నాడు. భక్తిహీనులు వారికి కలిగిన దాన్ని చూస్తున్నాడు, వారి కనకం, వారి కారు, వారి హోదా, వారి స్థితిని చూసి దేవుళ్ళకి వచ్చే నాకేమైంది, నేను ఇంతవరకు మడిగట్టుకుని ఉండటం వ్యర్థమేమో, భక్తి చేయడం వ్యర్థమేమో, ఉపవాసాలు చేయడం వ్యర్థమేమో, పాటలు పాడటం వ్యర్థమేమో, ప్రార్థనలు చేయడం వ్యర్థమేమో, భక్తిహీనులు ఏది చేయని వాళ్ళు అంత క్షేమంగా ఉన్నారే, గర్వించే వారిగా ఉన్నారే, నా పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అనుకుంటుంటే దేవుడు అప్పుడు చూపించాడు. ఒకసారి అదే 73 కీర్తన పేజీ తిప్పి 23 వచనం చదవండి. దేవుడు ఏమంటున్నాడు? 73వ కీర్తన 23వ చరణం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. ఆమేన్ చెప్పండి. తర్వాత ఇంకో మాట అన్నాడు దేవుడు, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నడిపించెదవు, చేర్చుకొందువు. అప్పుడు అంటున్నాడండి, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు. ఎప్పుడు అన్నాడో ఒకసారి పైన ఒకసారి 18 వచనం చూడండి. ఎక్కడున్నారంటే భక్తిహీనులు ఇప్పుడు నిశ్చయముగా భక్తిహీనులు ఎక్కడున్నారంటే కాలు జారే స్థలములో ఉన్నారు. వారు ఉన్నటువంటి స్థలంలోంచి కాలు జారితే వారి శవాలు ఏమైపోతాయో తెలియదు, వారి దేహం ఏమైపోతుందో తెలియదు, వారు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. తెలియని స్థానంలో నాకు కూడా ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, అందం ఉంది, హంగులు ఉన్నాయి, ఆర్భాటాలు ఉన్నాయి అనుకొని వాళ్ళు విడిగా వారు బ్రతుకుతూ ఉంటే ఇవన్నీ చూసిన ఆసాపు
దేవుని స్తుతించే ఆసాపు, దేవుని గణపరిచే ఆసాపు, దేవుని సన్నిధిలో నిలిచి ఉండే ఆసాపు అనుకుంటున్నాడు, భక్తిహీనుల క్షేమం నాకు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడిపోతున్నానయ్యా అంటే, దేవుడు అనుకున్నాడు, ఎందుకయ్యా ఆసాపు అంతగా మత్సరపడిపోతున్నావు, అంతగా దిగులు పడుతున్నావు, అంతగా వేదన పడుతున్నావు? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా నీకు? ఇప్పుడున్న వైభవం చూస్తున్నావు, ఇప్పుడున్నటువంటి ఆకారం చూస్తున్నావు, ఇప్పుడు వారు ఉన్నటువంటి స్థితిని చూస్తున్నావు. వాళ్ళ తర్వాత స్థితి ఏంటో నీకు చూపిస్తాను రా, వాళ్ళ తర్వాత స్థితి ఏంటో నీకు కనబడేటట్లు చేస్తాను రా అని చెప్పి దేవుడు ఆసాబు చేయి పట్టుకొని వెళ్ళి చూస్తే వాళ్ళందరూ కూడా అంట కాలు జారే స్థలము దగ్గర ఉన్నారు. ఎప్పుడు కాలు జారుతుందో తెలీదు, ఎప్పుడు కాలు జారి వాడి పడిపోతారో, వారి దేహం ఏమైపోతుందో తెలీదు. అలాంటి స్థితిలో వారు ఉన్నారని చూచి వెంటనే అంటున్నాడు, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నానయ్యా, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు, ఇదిగో నీ ఆలోచన ప్రకారం నన్ను నడిపించు, నీ మహిమలో నన్ను చేర్చుకో, నీ ఆలోచన చొప్పున నన్ను బ్రతికించయ్యా అని చెప్పి అప్పుడు అన్నాడు, నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు తప్ప నాకు ఆధారం ఎవరున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రతిరోజు మన ఆత్మీయ జీవితంలో వాళ్ళని వీళ్ళని చూస్తుంటాం కదా, ఇంత కష్టపడుతున్నాము ఏం సంపాదించాం, ఇంత కష్టపడుతున్నాం ఏం కూడగట్టుకున్నాం, ఇంత కష్టపడుతున్నాం ఏం లాభం వచ్చింది అనుకుంటున్నామా? ఒక్క మాట మీకు చెప్తాను వినండి. ఈ లోకంలో మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఒక దినాన విడిచిపెట్టి వెళ్ళాల్సిందే, తర్వాత ఎవరో వాటిని అనుభవిస్తారు. ఒక్క మాట చెప్పనా, మనం ఉన్నంతకాలం ఉన్న దాంట్లో తృప్తిగా మనం జీవిస్తే దేవుని నిత్యత్వంలో మనము అర్హులుగా మార్చబడేటట్లుగా దేవుడు సహాయం చేయునుగాక. అంటే ఇక్కడ ఏమి లేకుండా ఉండాలని నేను అనట్లా, దేవుడు ఇస్తాడు మనకి ఎప్పుడు ఏది అవసరమో అది ఎరిగిన దేవుడు అనుకూల సమయంలో అవసరమైనవన్నీ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఏది లేని వారిగా కాదు, సమృద్ధి కలిగిన వారిగానే దేవుడు మనల్ని జీవింపజేయునుగాక. భక్తిహీనుల క్షేమం చూడొద్దు, భక్తిహీనులకు అది జరిగింది ఇది జరిగింది, వాళ్ళకి అది ఇచ్చింది వాళ్ళకి ఇది వచ్చింది ఏం పట్టించుకోవద్దు. దేవుని మన పట్ల ఆయన ఆలోచన ఏంటి, మన పట్ల ఆయన ఉద్దేశాలు ఏంటి, మన పట్ల ఆయన సంకల్పం ఏంటి, మన పట్ల ఆయన ప్రణాళిక ఏంటి? అయ్యా నీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించవా, నీ చిత్త ప్రకారంగా నన్ను జీవింపచేయవా, నీ చిత్త ప్రకారంగా నన్ను నీ సన్నిధిలో నిత్యం నాటబడిన వానిగా చేయవా. యేసుక్రీస్తు ప్రభులు వారు ఉపవాసంలో ఉన్నప్పుడే అపవాది వచ్చి అంటాడు, ఇదిగో ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తానయ్యా, కనబడుతున్నటువంటి వెండి బంగారాన్ని నీకు ఇచ్చేస్తా, ఈ కొండ మీద ఇదిగో కనబడుతున్నటువంటి పట్టణం అంతా నీకు అప్పగిస్తా, నన్ను ఒక్కసారి మొక్కు, నన్ను ఒక్కసారి మొక్కు అని అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? ఇదిగో ఈ లోక సంపద అంతా నువ్వు ఇస్తానంటున్నావు, ఈ లోక సంపద అంతా నాకు చూపిస్తున్నావు, బాగానే ఉంది, కానీ నా దేవునిని తప్ప నేను దేనిని మొక్కను. ఆమె చెప్పండి. ఈ లోకంలో ప్రతిదానికి కూడా మొక్కే వాళ్ళు ఉన్నారు, ఆఖరికి ఒక 10 రూపాయలకి అది కింద పడిపోతే తీసి కళ్ళకద్దుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ మనము మన దేవునికి తప్ప దేనికి మొక్కేవారిగా ఉండకూడదు. ఆమె చెప్పండి. లైట్ వేయగానే దండం పెట్టుకుని ముద్దు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కానీ నెల పొడుపు చూడగానే అరచేతిని ముద్దు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. మనము దేవునికి తప్ప దేనిని మొక్కని వారిగా దేవుడు నిలబెట్టునుగాక. భక్తిహీనుల క్షేమము చూసి గర్వించు వారిని బట్టి నేను మత్సరపడ్డానని ఆసాపు అంటున్నట్లుగా ఆసాపుగా అర్థమైంది ఏంటంటే వాళ్ళు క్షేమంగా ఉన్నారు, వాళ్ళు సురక్షితంగా ఉన్నారు, వాళ్ళు ఏ పాపం చేస్తున్నారు, నేరం చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, కూడగట్టుకుంటున్నారు, అన్నీ ఉన్నాయి. నాకేంటి మడి కట్టుకున్నాను అనవసరంగా, నాకెందుకని ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందుకోకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి అంతటిని అనుభవించకుండా ఎందుకని నేను ఎలా బ్రతుకుతున్నాను అనుకుని నిరాశలో ఆలోచనలు ఉన్నటువంటి ఆసాపు దగ్గరికి వచ్చి దేవుడు ఆయన చూపించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు కాళ్ళు జారే చోట ఉన్నారు. ఈ రోజున మనం ఆసాపులాగా ఆలోచిస్తుంటాం, ఆసాపులాగా మనం ఒక్కొక్కసారి ఉద్దేశాలు కలిగి ఉంటాం. వాళ్ళని వేళని చూసి దేవుని ఉద్దేశం ఎరుగక, వాళ్ళని వేళని చూసి దేవుని ఉద్దేశం గమనించక కృంగిపోతుంటాం. ఇక గుడొద్దు బడొద్దు, లోకంలో కలిసిపోతా, గుడొద్దు బడొద్దు, నా ఇష్టానుసారంగా బ్రతుకుతా, మొదట ఎలా ఉన్నానో అంతకంటే ఇంకా నేను దారుణంగా జీవిస్తాను అనుకొని లోకంలో ఉన్నటువంటి దానికోసం పరుగులు తీసేవారికి ఉంటాం. ఒక మాట చెప్పాను కదా నీకు గడిచిన వారం, ఒక వ్యక్తి ఇలాగే వచ్చి ఇక్కడ ఏం వద్దండి, దేవుడు చేసింది నాకేం చేయలేదు వెళ్ళిపోతాను అని అనుకుని దేవుని సందులోకి వెళ్ళి చివరిగా కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్ళిపోమంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాడు. అయ్యా ఒకప్పుడు లోకంలో కలిసిపోయేవాడిగా ఉన్నా, కానీ నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రేమతో నన్ను రక్షించి నీ సందులో నీ రక్తం చేత కడిగి నీ సొత్తుగా మార్చావు, అందుకు నీకు వందనాలయ్యా.
ఒకప్పుడు నాకు భయంకరమైన వ్యాధి వస్తే సేవకుల ప్రార్థన ద్వారా ఆ వ్యాధి నయమై ఈరోజు నేను సంతోషంగా ఉండగలిగా. ఒకప్పుడు నా జీవనోపాధి లేని పరిస్థితిలో నేను ఉన్నప్పుడు సేవకుల ప్రార్థన ద్వారా నా కష్టార్జితం అభివృద్ధి చెంది ఈ రోజున సంతృప్తిగా నేను జీవించగలుగుతున్నా. ఒకప్పుడు నా బిడ్డలు దారి తప్పి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే సేవకుల ప్రార్థన ద్వారా నా కుటుంబాన్ని కట్టి నా బిడ్డలను నిలబెట్టి ఉన్నతమైన స్థితిని ఇచ్చావయ్యా అని ఇవన్నీ చెప్పి చివరికి అంటాడంట, నిన్ను విడిచి నేను ఎటుపోగలను, నిన్ను విడిచి నేను ఎలా ఉండగలను, నేను ఎటు వెళ్ళగలనయ్యా అని దేవుని సందులో పశ్చాత్తాపంతో అప్పగించుకున్నటువంటి వ్యక్తి వల్లే మనం ప్రతిరోజు దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు వివరించే వారిగా మనము మార్చబడదుము గాక. ఇప్పుడు చివరిగా 28వ వచనం చదవండి. 73వ కీర్తన 28వ వచనం చివరి మాట. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వ కార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఇంతవరకు కూడా ఈ మాటలు విన్న మన జీవితంలో ఆసాపు ఎంతగా దేవుని సన్నిధిలో భక్తిహీనుల క్షేమం చూసి మత్సరపడిపోయాడో, ఇవన్నీ చూసి ఇప్పటి వరకు మనం చదివిన చదువు, గర్వించిన ఆలోచన, వీటన్నిటిని చూసి ఎంతగా మత్సరపడిపోయాడో. వారికి ఇలా ఉన్నారు, చదివిన చదువులు, వాళ్ళ పరిస్థితే బాగుంది, వారి కుటుంబం బాగుంది, వారి పిల్లలే బాగున్నారు, వారి భవిష్యత్తే బాగుంది అని అనుకున్నటువంటి ఆ పరిస్థితిలో నుంచి దేవుడు చూపించిన తర్వాత ఈ రోజున ఆసాపును మన కన్నుల ముందు దేవుడు పెట్టి మాట్లాడుతున్నాడు. గర్వించు అని బట్టి మత్సరపడ్డాడు, కానీ చివరికి అంటున్నాడు, నీ సన్నిధే నాకు శరణం, నీ సన్నిధే నాకు క్షేమం. ఈ రోజున నీ సన్నిధిలోనే నేను నిలబడి నీ సన్నిధిలోనే జీవించేవానిగా నన్ను నిలబెట్టయ్యా అని అప్పగించుకున్న ఆసాపు వలె దేవుని సన్నిధిలో మనం ప్రతిరోజు కూడా ఆయన యొద్ద నివసిస్తే చాలు, ఆయన సన్నిధిలో ఉంటే చాలు, ఆయనతో మనం ప్రకాశించే జ్యోతుల వలె మార్చబడితే చాలు అని ఆయన కొరకు జీవించేటట్లుగా మనల్ని దేవుడు బలపరచును గాక. మనం వెళుతున్న మార్గాలు కఠినంగా ఉండొచ్చు, మనం వెళుతున్న మార్గాలు కష్టంగా అనిపించవచ్చు, అందరూ ముందుకు వెళ్ళిపోయినట్లు మనం ఒక్కళ్ళమే అనుకున్నట్లు అనిపించవచ్చు, అందరికి అన్ని మేలు జరుగుతున్నాయి నాకు ఏ మేలు జరగట్లేదని అనిపించవచ్చు, అందరి ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి నా ఆరోగ్యం బాగుపడట్లేదని అనిపించవచ్చు, అందరు అప్పులు తీరుతున్నాయి నా అప్పులు తీరట్లేదే అని అనిపించవచ్చు. కానీ ఈ రోజున అధైర్యపడొద్దు, జీవవాక్యాన్ని మనం చేతపట్టుకుందాం, జ్యోతుల వలె ప్రకాశించే వారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. దేవుని ఉద్దేశాలన్నీ మన జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక, దేవుని ఆలోచనలన్నీ దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆయన చిత్తమంతా ఆయన మన జీవితంలో చేయగలిగేటట్లుగా మన జీవితాల్లో మనల్ని నడిపించునుగాక. ఈ రోజున అవివేకంగా, అజ్ఞానంగా, గుడ్డిగా పరుగులు తీసి గుడ్డి భక్తి చేసేవారిగా కాక ఆత్మీయ నేత్రాలతో ఆయనను చూస్తూ సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూస్తూ పరుగులు తీసే భక్తి చేసేవారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారు మంత్రి గారిని పిలిచి ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా మంత్రి, జ్ఞానానికి అజ్ఞానానికి వ్యత్యాసం ఏంటి అని. ఇంకొక మాట అడిగాడంట, వివేకానికి అవివేకానికి వ్యత్యాసం ఏంటి అని అడిగితే రాజుగారి దగ్గర వెంటనే సమాధానం చెప్పకుండా ఈ మంత్రి గారు అన్నాడంట, అయ్యా నాకు 4 రోజులు గడివివు, ఈ 4 రోజుల్లో నేను నాకున్న జ్ఞానాన్ని బట్టి ఆలోచించి మీరు ఆలోచించిన జ్ఞానానికి తగిన రీతంగా నేను చెప్పగలుగుతాను లేదో తెలియదు, నాకున్న ఈ జ్ఞానాన్ని బట్టి ఆలోచించి జ్ఞానానికి అజ్ఞానానికి వ్యత్యాసం ఏంటో, వివేకానికి అవివేకానికి వ్యత్యాసం ఏంటో నేను కనుగొని మీ దగ్గరికి వస్తానయ్యా అన్నాడు. అని 4 రోజులు గడువు అడిగాడు. దీనికోసం 4 రోజులు గడువు కావాలా అనుకుని సర్లే వెళ్ళు అని అన్నాడు. అనగానే మంత్రి గారు వెళ్ళిపోయి 4 రోజుల పాటు కనబడలా. ఆ ఊర్లో ఒక చెప్పులు కుట్టి అతని దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఇదిగో ఒక జత చెప్పులు కుట్టు, అవి ఎలా ఉండాలో తెలుసా, వజ్రాలు పొదిగుండాలి, రత్నాలు పొదిగుండాలి, విలువైన చెప్పులు ఉండాలి, అసలు ఇంతవరకు మనుషులు ఎవరు ఇలాంటి చెప్పులు వేసుకున్నట్టు దాఖలాలే ఉండకూడదు అని చెప్తే సరేనండి అలాగే చేస్తానని చెప్పి ఆ చెప్పులు కుట్టే అతను ఆ చెప్పులు కుట్టాడు. కుట్టిన తర్వాత ఒక చెప్పుని తీసుకుని వెళ్ళి రాజుగారి ఆస్థానంలో పడేశాడు, ఎవరికి తెలియకుండా పడేస్తే తెల్లవారింది, అందరూ వచ్చి చూస్తున్నారు. చూసి ఎవరికి వాళ్ళు, ఇది మనుషులు వేసుకునే చెప్పు కాదు, ఇది దేవుడు వేసుకునే చెప్పు, ఇది దేవుని చెప్పు అని ఎవరికి వారు ఆ చెప్పుని తీసుకొని ఆ చెప్పుని పట్టుకొని ఆ చెప్పుని ఎంతసేపు కూడా ఆలోచించి ఆ చెప్పుని ఎంతసేపు కూడా వారు ఇదిగో ఇది దేవుని చెప్పు, ఇది దేవుని చెప్పు, ఇది దేవుని చెప్పు అని చెప్పి తల మీద పెట్టుకుని ఊరేగిస్తున్నారు. రాజుగారు కూడా తల మీద పెట్టుకున్నాడు,
వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ చెప్పును తీసుకొని తల మీద పెడుతున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ చెప్పును తీసుకొని తల మీద పెట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా తల మీద ఆ చెప్పును పెట్టి, ఇదిగో ఇది దేవుని చెప్పు, ఇది దేవుని చెప్పు, ఇది దేవుని చెప్పు అని చెప్పి అందరికీ పెడుతున్నాడు. పెడుతూ ఉండగా ఇక తెల్లారింది. 4 రోజులైన తర్వాత మంత్రి గారు వచ్చారు. రాగానే అడిగాడు, ఏం జరిగిందండి? 4 రోజులు అయిపోయింది అన్నావు కదా, జ్ఞానానికి అజ్ఞానానికి వ్యత్యాసం చెప్తానన్నావు కదా, వివేకానికి అవివేకానికి వ్యత్యాసం చెప్తానన్నావు కదా, ఆ తలుపు తీసురా అని చెప్తే ఎంతకి కూడా ఎవరి వల్ల కాకపోతే అప్పుడు అంటాడు వచ్చి, అయ్యా నేను మా తాతగారి చెప్పు పోయి ఆ చెప్పుని వెతికే పనులు ఈ 4 రోజులు కష్టపడ్డాను. ఆ చెప్పు ఒకవేళ ఎక్కడుందో అని వెతుక్కుంటూ మరలా 4 రోజులు మీ దగ్గరికి వస్తానన్నాను కదా, అందుకని చెప్పి మీ దగ్గర కనపడి వెళ్దాం, తర్వాత మళ్ళీ మా తాతగారు చెప్పు వెతుక్కుందాం అని చెప్పి వచ్చానయ్యా అంటే, వెంటనే అక్కడ ఉన్నటువంటి చెప్పుని చూసి, రాజా ఈ చెప్పునేంటి మీరు చేతితో పట్టుకున్నారు? ఈ చెప్పుని ఎందుకు తల మీద పెట్టుకుంటున్నారు? ఈ చెప్పుని ఎందుకు వచ్చిన వాళ్ళందరూ తల మీద పెడుతున్నారు? ఇది మా తాతగారి చెప్పు, దీనికోసం నేను ఎదుగుతున్నా అని తన సంచిలో నుంచి ఇంకొక చెప్పుని తీశాడు బయటికి. ఇంకొక చెప్పుని తీసి, ఇదిగో 2 ఒకటేనయ్యా మా తాతగారి చెప్పులంటే, అప్పుడు రాజుగారికి దెమ్మ తిరిగినంత పని అయ్యి, ఎంతవరకు నేను తలమే పెట్టుకుని ఊరేగిన చెప్పు వాళ్ళ తాతగారు చెప్పా, మంత్రి గారు తాతగారు వేసుకున్న చెప్పా అని అజ్ఞానానికి జ్ఞానానికి వివేకానికి అవివేకానికి ఇదేనయ్యా ఆనవాలు. ఇదిగో దొరికింది, ఇది దేవుని చెప్పా మనుషులు చెప్పా, ఇది ఒకవేళ దేవునిదా మనుషులు దాని వ్యత్యాసం నీవు గ్రహించుకోకుండా నీవు తల మీద పెట్టుకున్నావు, వచ్చిన వాళ్ళందరూ తల మీద పెట్టి కొట్టావు అని చెప్పగానే రాజుగారు తల వంచుకొని మంత్రి గారు చేసినటువంటి ఆ పనిని గర్వించి ఆయనకి సన్మానం చేయడం మొదలుపెట్టాడు. ఈ రోజున మనము దేవుని సందులో ఉన్న మనం దేనిని బట్టి అతిశయిస్తున్నాం? దేనిని బట్టి దేవుని సందులో అడుగులు ముందుకు వేస్తున్నాం? దేనిని బట్టి దేవుని ఉద్దేశాలు మనకు తెలిసినప్పుడు కూడా, ఇదా దేవుని ఉద్దేశాలు, జరిగేది కాదులేండి, ఇదా దేవుని ఉద్దేశాలు, నా వల్ల కాదులేండి, ఇదా దేవుని ఉద్దేశాలు అని ఓపికతో కనిపెట్టలేక అజ్ఞానం వలె, వివేకం లేని వారి వలె అవివేకులుగా మార్చబడి దేవుని ఉద్దేశాలు పక్కన పెట్టి మనుషుల ఆలోచనలు, మనుషుల తలంపుల ప్రకారంగా అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళినంత కాలం ఏ ప్రయోజనం మనకి కనపడదు. అందుకే దేవుని ఉద్దేశాలకు మనం అప్పగించుకోవాలి, దేవుని ఉద్దేశాల ప్రకారం మనం జీవించాలి, దేవుని ఉద్దేశాలను తెలుసుకోవాలి, దేవుని సంకల్పాన్ని గుర్తించాలి, దేవుని ఆలోచనలు గ్రహించాలి. ఓపికతో మనం కనిపెట్టి ఆయన చేసే కార్యాలు ఎదురు చూసేవారిగా మార్చబడుదుముగాక, వాక్యాన్ని విశ్వసించేవారిగా మార్చబడుదుముగాక, ఉద్దేశాలు బయలుపరచమని ప్రార్థించేవారిగా మార్చబడుదుముగాక. ఆయన ఉద్దేశాలు బయలుపరుస్తాడు, ఆయన ఉద్దేశాల ప్రకారం మనల్ని నడిపిస్తాడు. ఆయన ఉద్దేశాలే మనకి ఎల్లప్పుడూ కూడా ఆయన యొద్ద మనం ఉండేటట్లుగా చేస్తాయి. ఆమె చెప్పండి. చివరిగా అంటాడు ఆసాపు, నేను నీ యొద్ద ఉన్నానయ్యా, నేను నీ యొద్ద ఉన్నానయ్యా, ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నానయ్యా, నా చేయి పట్టుకుని నడిపించవా, నాకు సరైన మార్గంలో తీసుకుని వెళ్ళవా అని ఆసాపు కోరుకున్నట్లుగా మనం కోరుకోగలిగితే, ఆయన ఉద్దేశం అర్థమైతే మహిమను గురించి మనం మాట్లాడతాం. ఆమె చెప్పండి. ఆయన ఉద్దేశం మనకు అర్థమైతే ఆయన రాకడ కొరకు సిద్ధపడతాం. ఆమె చెప్పండి. ఆయన ఉద్దేశం మనకు అర్థమైతే ప్రతిరోజు కూడా అబ్రహాము గారు పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూసినట్లుగా మనం ఆయన రాజ్యము కొరకు ఎదురు చూసే వారికి మనం మార్చబడుదుము గాక. ఈ రోజున మన కన్నులు భక్తిహీనులను చూడడం కాదు, మన కన్నులు భక్తిహీనులు చూసి మత్సరపడడం కాదు, మన కన్నులు పునాదులు కలిగిన పట్టణాన్ని చూసేటట్లు దేవుడు సహాయం చేయనుగాక. ఈ మాటలు మీ హృదయాలలో దేవుడు స్థిరపరచునుగాక. ఈ మాటలు మీ మన వెనికిడిలో దేవుడు భద్రపరచునుగాక. అందరూ కూడా లేచి నిలబడిన ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడిన 2 నిమిషాలు, ఒక 2 నిమిషాలు అందరూ లేచి నిలబడిన ఒక ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక్క క్షణం ఆయన సన్నిధిలో నిలిచిన మనం, ఆయన సన్నిధిలో నిలిచిన మనం ఒక్క క్షణం ఎవరికి వారే ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారే చేసుకుందాం. ప్రార్థన చేసుకోండి, ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. దేవా, నా ఎడల మీకున్న ఉద్దేశాలు, నా ఎడల మీకున్న సంకల్పాలు నాకు బయలుపరచండి స్వామి. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు జయమివ్వాలని మీరు నడిపిస్తూ వస్తే వారు తమ జీవితాన్ని అపజయంగా మార్చుకున్నారు, మిమ్మల్ని సందేహించారు, మోషే మీద సణిగారు, మీ మీద సణిగారు, తాపకరమైన సర్పాలు కాటు వేయడం మొదలుపెట్టాయి. దేవా, మీ ఉద్దేశానికి వ్యతిరేకంగా ఆలోచించానా? మీ ఉద్దేశానికి వ్యతిరేకంగా నేను మాట్లాడానా? నన్ను మన్నించండి ప్రభువా.
మీ ఉద్దేశానికి ఒకవేళ నేను వ్యతిరేకంగా నేను ప్రయత్నాలు చేస్తున్నానా? నన్ను క్షమించి సరిచేయండి ప్రభువా. భక్తిహీనుల క్షేమం నా కంటపడినప్పుడు నేనేమైనా మనస్సులో మత్సరపడుతున్నానా? నన్ను మన్నించండి ప్రభువా. భక్తిహీనుల క్షేమం చూసి నేను మత్సరపడుతున్నానా? వారి క్షేమం నా కంటపడినప్పుడు నేను గర్విస్తున్నానా? నన్ను క్షమించండి స్వామి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా, నా తండ్రి, మిమ్మల్ని పొందడమే నాకు ధన్యకరం, మిమ్మల్ని సేవించడమే నాకు ఆనందకరం, నీ సన్నిధిలో ఒదిగి ఉండడమే నాకు క్షేమకరం. మిమ్మల్ని గురించిన జ్ఞానం, నీ సన్నిధిలో నివసించుట నా ధన్యత. ప్రార్థన చేసుకోండి. దేవుడు మన ఎడల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎక్కడ ఓటమి పాలయ్యామో, ఎక్కడ అపజయాల పాలయ్యామో అక్కడే మనకు జయం ఇవ్వాలని. మన పితరులు ఎక్కడ ఓడిపోయారో, ఎక్కడ అవమానపరచబడ్డారో అదే చోట పితరులను ఘనపరచబడాలని, అదే చోట మనలను ఆశీర్వదించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుని చిత్తాన్ని ఎరుగక మోషే మీద సణుగుతారా? దేవుని చిత్తాన్ని ఎరుగక సేవకుని మీద సణుగుతున్నారా? దేవుని ప్రజల మీద సణుగుతున్నారా? మన్నాని, దేవుని వాక్యాన్ని తోలనాడి మాట్లాడుతున్నారా? ఆహారం లేదని, నీళ్లు లేవని సణిగి 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 సంశయాల పాలై దేవుని ఉగ్రతకు చోటిస్తున్నారా? ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ఎన్ని పర్యాయాలు దేవుడు మనకు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి, ఎన్ని పర్యాయాలు దేవుడు మనకు చూపిన ప్రేమను మర్చిపోయి, ఎన్నిసార్లు ఆయన ఉద్దేశాలన్నీ మర్చిపోయి లోకస్తుల్లాగా ఆలోచిస్తూ వస్తున్నామేమో. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. దయగల దేవుడు కనికరించబోతున్నాడు. ఆసాపు కృంగిపోయాడు. భక్తిహీనుల క్షేమం చూసినప్పుడల్లా రక్తం ఉడిగిపోయేది. ఆసాపు ఎంతగా మనసులో మదన పడిపోయేవాడు. తన మనసులో మత్సరం కలుగుతూ ఉండేది, మత్సరం ఊరేగుతూ ఉండేది. దేవుడు ఆయన ఉద్దేశాలన్నీ ఆసాపుకు బయలుపరిచాడు. మన కళ్ళ ముందు లోకస్తులు, మన కళ్ళ ముందు దైవభక్తి లేని వాళ్ళు, మన కళ్ళ ముందు ప్రార్థన అనేది తెలియని వాళ్ళు గర్వమును కంఠాహారముగా, బలత్కారమును వస్త్రముగా ధరించుకొని దేవుడు లేడనేవారు, దేవుడు ఉన్నాడనే భయం లేకుండా ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళను చూసినప్పుడు ఇతరులకు కలిగిన యాతనలు వీళ్ళకి లేవే, పుష్టిగా ఉంటున్నారే, ఆరోగ్యంగా ఉంటున్నారే, బలంగా ఉంటున్నారే, సంపద కలిగి ఉంటున్నారే, క్షేమంగా ఉన్నారే అని కలత కలగొచ్చు, కలవరం కలగొచ్చు. కానీ మనం చూడవలసింది వాళ్ళని కాదు, మనం చూడాల్సింది వాళ్ళని కాదు. భక్తిహీనులు ఎందుకు చూస్తున్నారు? భక్తిహీనులు ఎందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు? వాళ్ళు కాలు జారేసి చోట ఉన్నారు. పడిపోయిన వాళ్ళని మనం ఎందుకు చూస్తున్నాం? లోకంలో ఉన్న వాళ్ళని మనం ఎందుకు చూస్తున్నాం? మన కన్నులు ఎదుట దేవుని వాక్యం ఉండాలి. మన కన్నులు ఎదుట సజీవుడైన దేవుని వాక్యం ఉండాలి. ఆ విధంగా దేవుని సన్నిధిలో ఎవరికి వారే ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. దేవుని ఉద్దేశాలు, మిమ్మల్ని గురించి నేను ఉద్దేశించిన ఉద్దేశాలు నేను ఎరుగుతున్నా. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట, దేవుడు మనల్ని నడిపిస్తున్న ప్రతి నడక, దేవుని ఉద్దేశాలు మన జీవితంలో ఏ విధంగా ఉన్నాయి, దేవుని ఆలోచనలు మన జీవితంలో ఏ విధంగా ఉన్నాయి? ఒక్క క్షణం ఆలోచించండి. ఒక్క క్షణం ఆలోచించండి. దేవుని సన్నిధిలో ఒక క్షణం తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న తీర్మానంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, ఘనుడా, శ్రేష్ఠుడా, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ నామంలో లెక్కలేనన్ని వేల కొలదిగా, కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నామయ్యా.
ఇంతవరకు మా ఎడల మీకున్న ఉద్దేశాలు ఎంత తేటగా మీరు మాట్లాడుతూ వచ్చారు. మేము పడిపోయిన చోటే మమ్మల్ని లేపి నిలబెట్టాలని, అవమానం కలిగిన చోటే మాకు ఘనతనివ్వాలని, మేము కృంగిపోయిన చోటే మాకు జయాన్ని ఇవ్వాలని మీ ఉద్దేశాలు ఉన్నాయి ప్రభువా. ఎందరో మా పితరుల జీవితాల్లో మీ ఉద్దేశాలు నెరవేరుస్తూ వచ్చారు. ఈ దినాన మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. ఆసాపు వలె భక్తిహీనుల క్షేమం చూసి వారి క్షేమం కంటబడినప్పుడు మత్సరపడే వారిగా కాక, వారు పడిపోయే స్థితిలో ఉన్నారు, అంచున జారి కాలు జారే స్థితిలో ఉన్నారని ఎంత తేటగా మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. ఎన్నోసార్లు లోకస్తులను చూసి, వాళ్ళకి ఉన్న ఘనతలను చూసి, వారికి ఉన్న స్థితిగతులను చూసి, ఎందుకని మా పరిస్థితి ఇలా ఉంది, ఎందుకని మా బిడ్డల పరిస్థితి ఇలా ఉంది, ఎందుకని మా స్థితిగతులు ఇలా మార్చబడిపోయాను ఒకవేళ కృంగిపోతున్నామేమో, వారి కాలు జారే స్థితిలో ఉన్నారు. మేమైతే నిత్యత్వంలో అడుగుపెట్టే మార్గంలోకి నడిపిస్తున్నారు. ఇట్టి కార్యాలు మా పట్ల మీరు చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరొక్కసారి దేవునికిని మోషేకును వ్యతిరేకంగా మాట్లాడి తాపకరమైన సర్పాలను కుటుంబాల్లోకి వచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. క్షమించమని ప్రాధేయపడుతున్నాం. మా నోట నిత్యము నిన్ను స్తుతించే వాక్కులు ఉండాలి, ప్రార్థించే మనస్సు ఉండాలి. ఒకరి గురించి మరొకరి గురించి వ్యంగ్యంగా కానీ, వ్యత్యాసంగా కానీ, చులకనగా కానీ మాట్లాడే మనస్సు మాలో ఉండకుండా మమ్మల్ని స్థిరపరిచి నీ కృపలో బలపరచండి. ఇది నాన్న నీ సందులో అడుగుపెట్టిన ప్రతి బిడ్డలను, సంఘాన్ని, పరిచర్యను, సేవను, సేవకులను, మమ్మలను మా ఆయడల మీ ఉద్దేశాలు నెరవేర్చబడేటట్లుగా కృప దయచేయండి. అటు బలమైన కార్యాలు జరిగించమని ఈ వారమంతా ప్రతి కుటుంబాల చుట్టూ అగ్ని కంచె ఉంచండి. కృపాక్షేమాలతో నింపి నడిపించండి. మేలు చేయండి. అన్ని విషయాల్లో తోడే ఉండండి ప్రభువా. ప్రతి బిడ్డల చుట్టూ నీ అగ్ని కంచె ఉంచండి. వృద్ధాప్యులు ఉన్నవారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఎండ తీవ్రత ఎవరి మీద పడకుండా కాపుదలనివ్వండి. చంటి బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి. ఎవరెవరు ఏ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఈ వారమంతా ప్రయాణాలు చేస్తున్నా ప్రతి ప్రయాణాల మార్గాల్లో తోడే ఉండండి. ప్రతి వారి బలహీనతలు తొలగించండి. ప్రతి వారి కంటి చూపును అనుగ్రహించండి. మీ రెక్కల నీడల భద్రపరచండి. మీ సన్నిధి నిత్యము తోడుగా నడిపించమని ఘనత, మహిమ, ప్రభావం మీ నామానికి ఆరోపించుకుంటూ అటు కార్యాలు మీరు చేసినందుకై కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వారమంతా కూడా ప్రతి కుటుంబాలకు శాశ్వతమైన కృపా క్షేమాలు మీరు దయచేసి నడిపిస్తున్నందుకై కృతజ్ఞతలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి, ప్రార్థించి, విన్నవించి, అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును కృప సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.